ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసి మీకు ఏ కలెక్షన్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు లింక్స్ ఏవైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్స్ అనేవి షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటిగా ఏమేమి తీసుకున్నాను. ముందుగా వచ్చేసి ఇక్కడ వినాయకుడు వచ్చేది ఇలా గంటలు వచ్చాయండి. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను. ఇప్పుడు మనకు పూజా మందిరంలో ఇలా పెట్టుకొని హ్యాంగింగ్ చేసేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇది నాకు బయట వచ్చేసి 150కి 2 ఇలా ఇచ్చారండి. ఇదొకటి ఇంకొకటి 2 వచ్చాయి. ఇప్పుడు మనకు దీవాళికి పూజ చేసుకుంటారు కదా, అప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి కోకోనట్ మనం కొడతాం కదా, ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాలా హెవీ వెయిట్గా కూడా ఉంది, ఎందుకంటే మనకి ఇది వచ్చింది కదా కొట్టడానికి. సో దీనివల్ల కొంచెం హెవీ వెయిట్గా ఉంది. ప్లేట్ కూడా చాలా మందంగా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ కొట్టకుండా ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నామంటే కోకోనట్ కొట్టడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి ఇంట్లో. ఇప్పుడు పూజా సమయంలో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది వచ్చేసి నాకు మీషోలో 117 అలా పడింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదొకటి నేను దీపావళికి దీపాలు తీసుకున్నానండి. ఇలా వచ్చాయండి. ఇందులో ఇలా క్యాండిల్ లాగా వచ్చేసి ఇలా వచ్చింది. ఆయిల్ అనేది బయటపడకుండా మనకి ఇలా క్యాండిల్లో వెలిగించుకుంటే చాలా క్యూట్గా చాలా బాగుంటాయండి దీవాళికి. దీని చుట్టూ వచ్చేసి ఇలా డిజైన్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి డోర్కి మనం పెట్టుకుంటాం కదండి తోరణాల్లాగా, అదండి. ఇది వచ్చేసి నేను మీషోలోనే పర్చేజ్ చేశాను. చాలా బాగుందండి. నేను ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మనకు మామిడి ఆకులు లాగానే ఉండేలా ఇలా మామిడి ఆకుల తోరణంలా ఇలా లోటస్ వచ్చేసి ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుందండి. మనం గుమ్మానికి ఇది పెట్టుకున్నామంటే చాలా అట్రాక్టివ్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి మధ్య మధ్యలో. ఇది వచ్చేసి నాకు 2 వచ్చాయండి ఇందులో. ఇవి వచ్చేసి నాకు కాస్ట్ 252 అలా పడింది. ఇంకేమైనా ఆఫర్ ఉంటే మనకు ఇంకా తక్కువ కూడా పడవచ్చు. నాకైతే అప్పుడు 252 అలా పడింది. ఈ ఫెస్టివల్ టైంలో మనకి ఇవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. మీరు కూడా ఒకసారి మీరు కూడా కట్టుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఫెస్టివల్ టైంలో ఇలా పెట్టుకుంటే మనం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా గుమ్మానికి ఇలా హ్యాంగ్ చేసుకునేవి అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇప్పుడు ఫెస్టివల్స్లో మనం పూజ చేసుకున్నప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేషన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం బయట గుమ్మానికి కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు సైడ్స్కి. చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసి గంటలాగా ఒకటి వచ్చిందండి మనకు. ఇలా వైట్గా ఉన్న ఫ్లవర్స్లా వచ్చేసి కింద గంట ఇచ్చారు. ఇవి వచ్చేసి నాకు 4 వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 4కి నాకు 184 అలా పడిందండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. నేనైతే తీసుకోమని చెప్తాను, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ ఇది వచ్చేసి మురుకులు చేసుకుంటాం కదండి, జంతికలు. ఆ జంతికలకి చేసుకోవడానికి చెకోడీలు చేసుకోవడానికి యూజ్ అయ్యేదండి ఇవి. ఇందులో ఇన్ని చక్రాలు వచ్చాయండి. ఇందులో వచ్చేసి ఒక 14 వరకు వచ్చాయి. ఇవి నాకు ప్రైస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, 120 ఏమో పడింది అనుకుంటా. ఇది వచ్చేసి ప్లాస్టిక్ దండి. మనం మంచిగా ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇలా తిప్పేసేస్తే అయిపోతుంది. దీన్ని ఇలా తిప్పాలండి. 120 అలా పడింది అనుకుంటా నాకు మీషోలో. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవన్నీ. ఇది వచ్చేసి దీపాలు, మనకు లైట్స్ అండి. దీవాళికి చిన్న చిన్నగా ఇలా వచ్చాయి బల్బులు, చాలా బాగుంటాయి.
మనం ఇంటి ముందట ఇలా డెకరేట్ చేసుకుంటే మనకు చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఫెస్టివల్ రోజు. ఇది వచ్చేసి నేను బయటనే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా వినాయకుడిని ఇలా మనం కుంకుమ పసుపు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి శుభ్ లాభ్ అని వచ్చాయండి. చాలా చాలా అందంగా ఉంది. ఇది నేను పూజలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి దీవాళి అయినా ఏమైనా ఫెస్టివల్స్కి అయినా పూజ చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనం నాప్కిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు స్టవ్ దగ్గర కూడా కొంచెం వీటిని మనం హ్యాండ్ నాప్కిన్స్లా లేకపోతే స్టవ్ దగ్గర తుడుచుకోవడానికైనా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి నాకు ఒక 12 పీసెస్ దాకా వచ్చాయి. ఇలా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా మురికి కూడా చాలా ఈజీగా వెళ్తుందండి. ఇవి వచ్చేసి ఒక 12 వచ్చాయి నాకు. ఈ 12కి ప్రైస్ నాకు 170 అలా పడింది. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బాక్స్. ఇది మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికైనా ఏమైనా చిన్న చిన్నగా జ్యువెలరీ వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ నేను వచ్చేసి జ్యువెలరీ పెట్టానండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ జ్యువెలరీ బాక్స్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 120 or 100 అలా పడిందండి మీషోలో. ఒకసారి దీన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి. ఒకవేళ మనకి హెవీగా ఏమైనా పెట్టుకోవాలంటే ఇలా మధ్యలోది ఇలా తీసేసుకుంటే పెట్టేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా సపరేట్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎటైనా వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా పిక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఐటమ్ అండ్ వచ్చేసి ఇది అంటే నేను మన హస్బెండ్కి ఎప్పుడైనా బర్త్డేకైనా ఇవ్వడానికి చాలా బాగుంటుంది గిఫ్ట్. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నాకు 100 or 120 అలా పడిందండి. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని డ్రెస్సెస్ చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మెన్స్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మెన్స్ డ్రెస్ ఎలా ఉందో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫెస్టివల్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి మనకు ఈ డ్రెస్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేయండి. ఇది నాకు ప్రైస్ తెలియదండి. మీకు కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షర్ట్ అండి. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ వైజ్ అయినా మనకు చాలా బాగుంది. ఇది కూడా మెన్స్లీ షర్ట్ ఏనండి. ఇదిగోండి మనకు చాలా ఫ్యాన్సీగా పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, నేను మీషోలో అండ్ బయట తీసుకున్న కలెక్షన్ అంతా మీకు చూపించేశాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఒకవేళ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే మీకు లింక్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు నేను కామెంట్ సెక్షన్లో లింక్ అనేది షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.